మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతోంది. సంక్షేమ పథకాల విస్తరణ సహా కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోబోతున్నారు. కొత్తగా 2 లక్షల మందికి చేయూత పింఛన్లు మంజూరుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాష్ట్రంలో 22A నిషేధిత భూములు, మెట్రో రైలు వంటి కీలక అంశాలపై కేబినెట్ చర్చించబోతోంది. సంక్షేమ పథకాల విస్తరణ, కొత్త లబ్ధిదారులకు మంజూరుపై చర్చ జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. కొత్త ల్యాండ్ పూలింగ్ విధానం, చేయూత పింఛన్లు, స్మార్ట్ రేషన్ కార్డులు, హిల్ట్ పాలసీ, ఆహార కల్తీ వంటి వాటిపై మంత్రివర్గం సమాలోచనలు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు, హైడ్రాపై కోర్టు ఉత్తర్వులతో పాటు తాజా రాజకీయ అంశాలపై కూడా సీఎం మంత్రులు చర్చించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి నరేష్ ఉన్నారు. నరేష్, చెప్పండి. వేలు అట్లా పడుతుందేమో. మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతోంది. సంక్షేమ పథకాల విస్తరణ సహా కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోబోతున్నారు. కొత్తగా 2 లక్షల మందికి చేయూత పింఛన్లు మంజూరుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాష్ట్రంలో 22A నిషేధిత భూములు, మెట్రో రైలు వంటి కీలక అంశాలపై కేబినెట్ చర్చించబోతోంది. సంక్షేమ పథకాల విస్తరణ, కొత్త లబ్ధిదారులకు మంజూరుపై కూడా చర్చ జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. కొత్త ల్యాండ్ పూలింగ్ విధానం, చేయూత పింఛన్లు, స్మార్ట్ రేషన్ కార్డులు, హిల్ట్ పాలసీ, ఆహార కల్తీ వంటి వాటిపై మంత్రివర్గం సమాలోచనలు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు, హైడ్రాపై హైకోర్టు ఉత్తర్వులతో పాటు తాజా రాజకీయ అంశాలపై కూడా సీఎం మంత్రులు చర్చించే అవకాశం ఉంది.